హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి మంగళవారం రోజున వీడియో అండి. లేట్గా పోస్ట్ చేస్తున్నానని ఏమనుకోకండి. నేను ప్రతిరోజు వీడియో షూట్ చేస్తానండి, డైలీ వ్లాగ్స్. ఇదివరకైతే ఏ రోజుది ఆ రోజు చేసేసేదాన్ని, కానీ పోస్టింగ్ ఇప్పుడైతే కొంచెం 1 or 2 days ఎక్స్టెండ్ అవుతుంది అంతే. యాక్చువల్గా పనంతా అయిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను ఒక పక్కన. అలాగే ఈరోజు ఎందుకో తెలీదు, ఇండ్లంతా కూడా రూమ్ స్ప్రే చేద్దామని అనుకున్నాను. అదేంటో తెలియదు కానీ ఎక్కువ ఫోర్స్తో రావట్లేదు ఈ స్ప్రే అనేది. ఇప్పుడు మొన్న అయితే బాగానే వచ్చింది, ఇప్పుడు ఎక్కువ స్ప్రే రావట్లేదు అనమాట. అదేంటో తెలీదు. ఆ నాడు ఉంటుంది కదా, అదేమన్నా పోయిందేమో. ఇది ఆర్గానిక్ రూమ్ స్ప్రే అండి. మేబీ అందుకా అని అనిపించింది ఒకసారి. కాకపోతే అసలు దానికి దీనికి సంబంధం ఏముంటుందిలే అని అనిపించింది తర్వాత. ఇల్లంతా స్ప్రే చేశాను. ఇంకొకటి ఏంటంటే, రేపు వినాయక చవితి కదా, ఎందుకులే ఇప్పుడు రేపు ఎలాగా ధూపమేస్తాను కదా అని అనుకున్నాను. కానీ రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అసలు పూజ చేస్తానో చేయనో కూడా నాకు కూడా తెలీదు, నార్మల్ పూజ కూడా. అందుకని చెప్పేసి ఇంకా రూమ్ స్ప్రే చేస్తున్నాను అనమాట. నాకు బేసిక్గా చాలా ఇష్టం అండి, ఇలాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇలాంటివన్నీ కొంటూ ఉంటాను అనమాట. గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు పెడతానే ఉంటాను ఇంట్లో. ప్లస్ ధూపం వేస్తాను. కలరా ఉండలు తెలుసా మీకు? కలరా ఉండలు పెడతాను. అసలు రూమ్ స్ప్రే ఎంత ఆస్వాదిస్తున్నానో చూసారా. బెడ్రూమ్లో కూడా కొట్టాను, కిచెన్లో కూడా కొట్టాను, అన్ని చోట్ల కొట్టేశాను అనమాట. నేను ఏంటంటే కలరా ఉండలు కిచెన్ కబోర్డ్స్లో కూడా పెడతానండి. నాకు ఎందుకో అలా ఇష్టం అనమాట. బొద్దింకలు రావు అనే ఫీలింగ్. అలాగే బట్టలు బీరువాల్లో పెట్టుకుంటే తెల్ల పురుగులు ఉంటాయి కదా, అవి రావు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ రూమ్ స్ప్రే కొట్టేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు కూర అయితే ఏం వండలేదండి. మాగాయ పచ్చడి ఉంటుంది కదా, మాగాయ పచ్చడి కలుపుకొని తీసుకెళ్దాము అని అనుకున్నాను. బేసిక్గా నాకు మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. నేను చాలాసార్లు నా వీడియోస్లో కూడా చెప్పాను. నాకు బచ్చల కూర పప్పు మాగాయ పచ్చడి కాంబినేషన్ అంటే భలే ఇష్టం. నా చిన్నప్పుడు బాగా తినేదాన్ని నేను. పప్పు మాగాయ పచ్చడి అన్న బాగుంటుంది. సో మాగాయ పచ్చడి తీసుకుని వెళ్దామని చెప్పి ఇంక ఈరోజు కూర అయితే ఏం వండలేదు. నిజం చెప్పాలంటే ఈ వీక్ చాలా లేజీగా, డ్రౌజీగా, బెంగగా అలా ఉందండి. ఎందుకు అనేది నేను కూడా చెప్పలేను. కానీ తులసమ్మ దగ్గర ముగ్గేసేసిన తర్వాత బయట కూడా ముగ్గేస్తున్నాను. యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా. సోమవారం పడలేదు, మంగళవారం సాయంత్రం నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి అన్నమాట. అసలు వినాయక చవితి రోజు చూసారా ఎంత వాన పడిందో. మీకు కూడా అలాగే ఉంది అని అనుకుంటున్నాను. ప్రతి చోట అసలు వాగులు వంకలు అన్నీ నిండిపోతున్నాయి. హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కదా సీజను, జ్వరాలకి, డెంగ్యూ ఫీవర్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం కూడా. ఎంత వర్షంలో తడవకుండా ఉంటే అంత మంచిది. పిల్లల్ని జాగ్రత్త. ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది అని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా సిచ్యువేషన్స్. మా ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుంది. జ్వరం వల్ల పెద్దోళ్ళు, చిన్నపిల్లలు అందరూ, నేను కూడా అదే హాస్పిటల్కి వెళ్తాను. ఆ హాస్పిటల్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. నాకు కూడా చాలా భయం అండి బాబు, హెల్త్కి ఏమన్నా అయింది అని అంటే. అన్నం అయితే వండేశాను. ఇప్పుడైతే ఓన్లీ బనానా మిల్క్ షేక్ చేస్తున్నానండి. మీగడ పాలు ఉంటాయి కదా, మీగడ కూడా కొంచెం వేసాను. అరటిపళ్ళు అయితే చాలా బాగా ముగ్గాయి. అంత బాగా ముగ్గితే స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా అరటిపళ్ళల్లో. లాస్ట్ టైము అరటిపళ్ళు అంత మంచిగా ముగ్గలేదు. ముగ్గడం అంటే ఇలా డాట్స్ వచ్చినాయి కదా, అలాగని నేను అంటున్నాను అనమాట. ఎంత మంచిగా ముగ్గితే అంత ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కదా అరటిపళ్ళల్లో. ఈరోజు అయితే 3 అరటిపళ్ళు వేసానండి. నేను పంచదార ఏమి వేయను జ్యూస్లో. అయితే 2 స్పూన్ల తేనె వేసాను అనమాట. ఎంత బాగుందో తెలుసండి. అరటిపళ్ళు ముగ్గితే ఎంత బాగుంటుంది అనమాట అని అనిపించింది నాకు కూడా. ఇంకొకటి ఏంటంటే, మొన్న లాస్ట్ టైము పచ్చి అరటిపళ్ళు వేస్తే కొంచెం చేదుగా కూడా అనిపించింది. ఎందుకంటే అవి అంత ముగ్గలేదు కూడా. ప్లస్ అవి కొంచెం ఎందుకో పాలులాగా అలాగా అంటుకుందనమాట. సో అరటిపళ్ళు మంచిగా ముగ్గితే మంచిగా జ్యూస్ వస్తుంది అని మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అని అంటే, ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఏదన్నా తెలుస్తుంది. ఇంకా అరటిపళ్ళు వేసేసి
మంచిగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పెట్టేసి ఏం చేశానంటే కొంచెం వాకింగ్ ఇంట్లోనే నేను వాకింగ్ చేసేస్తానండి. అదేంటో తెలీదు. ఇంట్లో ఎక్కువ వాకింగ్ చేస్తా. ఆఫీస్లో అయితే కుదరట్లేదు కానీ ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నాను. పర్వాలేదు ఈ మధ్యన 150-200 స్టెప్స్ అలా ఇలా తిరుగుతా కౌంట్ చేస్తున్నాను. కౌంటింగ్ అంటే వాచ్ పెట్టుకుంటాను కదా, 200 స్టెప్స్ అయితే అయిపోతున్నాయి. కాకపోతే 200 స్టెప్స్ కాదు, 200 క్యాలరీస్ 3000 స్టెప్స్ అవుతున్నాయి అన్నమాట. కొంచెం ఎక్కువ స్టెప్స్ వేస్తే ఇంకా మంచిది కదా అని అప్పటికి టైం చాలా చాలా మేనేజ్ చేస్తున్నాను. కొంచెం ఆఫీస్లో కూడా ప్రెషర్ ఈ మధ్యన మళ్ళీ పెరిగింది. ఇంకా కూర్చునే ఉంటున్నాను ఆఫీస్లో. అలా కూర్చునే ఉన్నా కానీ నాకు కూడా ప్రాబ్లమే, చాలా లావుగా అయిపోతున్నానండి. ఎవరమైనా అంతే, కూర్చునే ఉంటే బాగా ఇంక మనకు అదే అలవాటైపోయి సుఖంలాగా లావైపోతాం. మెంటల్ ప్రెషర్ ఉన్నా కానీ కూర్చునే ఉంటే చాలా లావైపోతాము. నేను ఇలా లావైపోవడానికి కూడా సెకండ్ రీజన్ అదే. ఫస్ట్ బేసిక్గానే నేను లావుగా ఉంటాను. సెకండ్ ఇలా కూర్చుంటాం వల్లనే ఇంకా లావైపోయానని నా ఒపీనియన్. కొంచెం వాకింగ్ చేసేసి వచ్చేసి ఇదిగో ఇంక ఇది అయిపోయింది కదా, ఇంకా జ్యూస్ అయితే తాగేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది మిల్క్ షేక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు జ్యూస్ సెంటర్స్లో చూసారా ఇలాంటి జ్యూసుల మీద చాక్లెట్ అంటున్నాను ఏంటి, హార్లిక్స్ పౌడరు, బోర్న్విటా పౌడర్ వేస్తారు. నాకు అలా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. నేను హార్లిక్స్ గట్టా వేసుకోలేదండి, ఎందుకంటే అవన్నీ లేవు కాబట్టి. హార్లిక్స్, బోర్న్విటా ఇవన్నీ కూడా మంచిది కాదు అని చాలామంది చెప్తూ ఉన్నారు కదా. సో నిన్న ఒక వీడియో చూశానండి పిల్లల గురించి అనమాట. అసలు ఇదివరకు మనం ఎలా తినేవాళ్ళము, ఇప్పుడు పిల్లలకి మనం ఎలా పెడుతున్నాము. మన అమ్మలు మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, లేకపోతే అట్టు ఇలాంటివి పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అమ్మలు పిల్లలకి మ్యాక్రోనీ అని, నూడిల్స్ అని, ఓట్స్ అని ఇలాంటివి పెడుతున్నారు. అసలు అందులో ఏం పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి డిబేట్ అనమాట. నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇది ఐ డ్రీమ్లో చూశాను అనమాట. ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వేశారనమాట, అందులో చూశాను. కానీ ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కానీ అది నిజమే కదా అని అనిపించింది. పిల్లల్ని జస్ట్ మంచం మీద నుంచి లేపేసి స్నానం చేపించేసి కుక్కేసి వాడికి ఏదో ఒకటి పంపించేస్తున్నాము. అసలు మనకు తెలీదు వ్యాన్లో ఏం జరుగుతుందో. మేబీ ఆడు కక్కేసుకోవచ్చు కూడా అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమే కదా. కానీ అదంతా మనం చూసి ఎందుకు రియలైజ్ అవ్వాలి? బీయింగ్ ఏ పేరెంట్ మనకు ముందరే తెలవాలి కదా. మన అమ్మాలు మనల్ని ఎలా పెంచారు అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే అలాంటి ప్రాబ్లమ్సే రావు. ఇక్కడైతే పచ్చడన్నం పట్టుకెళ్తున్నానని చెప్పాను కదండి, మజ్జిగ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీగడ తీస్తున్నాను. బేసిక్గా మాయి గేదె పాలు. మీగడ కంపల్సరీగా తీస్తానండి, నెయ్యి కూడా చేస్తాను. మోస్ట్లీ నా వీడియోస్లో మీరు అందరూ ఎవరైతే ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. నేను మీగడ వెన్న చేసి కంపల్సరీగా నెయ్యి చేస్తాను అనమాట, గేదె పాలు కాబట్టి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, మా ఇంట్లో స్వీట్స్ అలాంటివి ఏమి ఉండవు. నా కలీగ్స్కి నేనైతే నెయ్యి ఇది వరకు చాలా ఎక్కువ ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఇవ్వట్లేదులే, కానీ ఇది వరకు చాలా ఎక్కువ ఇచ్చేదాన్ని. ఎందుకంటే అదొక్కటే నా దగ్గర ఇచ్చేయడానికి ఉంది కాబట్టి. వాళ్ళేమో నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తారు, నేనేమో నెయ్యి తీసుకొని వెళ్తాను అనమాట. ఇంకా మజ్జిగ అంటే చాలా పల్చగా ఉండాలి కదా. బేసిక్గా నేను వాటర్ ఎక్కువ తాగను అనమాట. అందుకని చెప్పి మజ్జిగ చేసుకొని వెళ్తున్నాను. అట్లీస్ట్ దీని రూపంలోనైనా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అని చెప్పి 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. పక్కన ఎల్లో కలర్ డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో తీసుకొని వెళ్ళాను అనమాట. మాగాయ పచ్చడి డైరెక్ట్గా కలుపుకుని వెళ్ళిపోయాను ఇంట్లో నుంచే. కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కలుపుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి. పుల్లగా భలేగా ఉంటుంది మాగాయ పచ్చడి కదండి. ఒక 3 స్పూన్లు పెరిగేసి ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు అయితే ఏం వేసుకుంటలేదు. పెరుగన్నంలో కూడా ఇదివరకు కొంచెమన్నా ఉప్పు వేసేదాన్ని, ఇప్పుడైతే అసలు ఉప్పే వాడట్లేదు. ఎస్పెషల్లీ పెరుగన్నము, మజ్జిగలో ఇలాగా. ఇంకా కూరల్లో కూడా ఉప్పు చాలా తక్కువ వేస్తున్నాను అనమాట, ఉప్పు కానీ కారం కానీ. ఇంకా మజ్జిగ అయితే చేస్తున్నాను అనమాట.
పెరుగన్నం ఇదివరకు కంపల్సరిగా తినేదాన్నండి. ఇంకా పెరుగన్నం ఒక్కొక్కసారి తీసుకెళ్ళకపోతే ఈ మధ్యన ఇంకా ఇలా తీసుకుని వెళ్దామని చెప్పి మజ్జిగ అయితే చేస్తున్నాను అనమాట. మజ్జిగ కూడా చాలా మంచిది కదా, యాక్చువల్గా పెరుగు కంటే మజ్జిగే మంచిదంట. ఇందులోనే ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయంట. మనము వెన్న చేసుకున్న తర్వాత మజ్జిగ ఉంటుంది కదా, అది ఇంకా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. ఊరుల్లో మా చిన్నప్పుడు అప్పుడైతే మజ్జిగ చేస్తే కంపల్సరిగా అదే మజ్జిగ అన్నం తినేవాళ్ళము మేమైతే. సో అలా చాలా చాలా మెమొరీస్ ఉంటాయి కదండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు 14 ఇయర్స్ వరకు అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి. 14 ఇయర్స్ తర్వాత ఇంకంత బ్యాడ్ మెమొరీసే అనమాట. చాలా 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 ఉన్నాయి చెప్పాలి అని అంటే, కానీ అయితే నేను అవన్నీ చెప్పాలి అని అనుకోవట్లేదు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అనిపిస్తుంది. ఇంకా ఈ డబ్బానైతే నీళ్ళతో నింపేశానండి. ఎన్ని ఎక్కువ నీళ్ళు ఉంటే అని మంచిది అని చెప్పి ముగ్గేసాను కదా తులసం దగ్గర. నాకు ఎందుకో ఇక్కడ ఇలా ముగ్గేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా, చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మొక్కలైతే ఇలా ఉన్నాయండి. నిన్న అడ్జస్ట్ చేశాను కదా, ఈ పింగాణి కుండి ఎక్కడ కింద పడిపోతుందో పగిలిపోతుందేమో అని చాలా భయం వేసింది, కానీ బాగానే స్టేబుల్గా ఉందన్నమాట. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకొక వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.